పూజలు పాల్గొనండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో హృది కోర్కెలతో ఉదమారండి నిఖిలేశులకు స్వాగతమివ్వగా. ఉదమారండి నిఖిలేశులకు స్వాగతమివ్వగా. త్రిలోకనాథుని దీవెనలు పొంద, శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. త్రిలోకనాథుని దీవెనలు పొంద, శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొంద. శ్రీ యేసు యాగ ఫలం ఈ బలియాగం, మన జీవిత రక్షణ మార్గం. శ్రీక్రీస్తు యాగ ఫలం. పూజలో పాల్గొనండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో హృది కోర్కెలతో ముదమారండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ముదమారండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. దినమెల్లా నేను నిన్ను నోరారా వినతింతును, నిండు మనసుతో నీ మీద కీర్తనలు పాడెదను. హల్లెలూయా. ఈ దివ్య పూజా బలిలో మా కుటుంబం కొరకు పూజను సమర్పించమని కోరినటువంటి వారు వైఎస్ఆర్ కడప మేత్రాసనము, పోరు మామిళ్ళ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు కీర్తిశేషులు చిత్త మర్రెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీ చిత్త థామస్ రెడ్డి, శ్రీమతి డాక్టర్ ఏరువా గీత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుచున్నవి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. అమెరికా శ్రీ యరమరెడ్డి సుధాకర్ రెడ్డి, శ్రీమతి మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పించమని కోరుచున్నారు. విశాఖపట్నం అగ్రపీఠము జ్ఞానాపుర విచారణ కీర్తిశేషులు పీల ఆనందరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం మేత్రాసనము చింతకాని విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గురజాల వినయ్ సౌజన్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో తలంపులు నెరవేరాలి అని, దేవుడు చేసిన మేళ్లకు గురిజాల కృపాకర్, కుమారి అనురాధ, సుజాత, సందీప్, ధృతి కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పించమని కోరుచున్నారు. విశాఖపట్నం అగ్రపీఠము జ్ఞానాపుర విచారణ కీర్తిశేషులు కలిమిరెడ్డి నిర్మలారావు, కీర్తిశేషులు సరోజ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కలిమిరెడ్డి బాల, ఫాతిమా, రమ్య కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పించమని కోరుచున్నారు. ఖమ్మం మేత్రాసనము బయ్యారం విచారణ మాడిపల్లె గ్రామము కీర్తిశేషులు కనకపూడి పేతురు, ఆదెమ్మ, శ్రీరాములు, సుజన, అగస్తీను, రాయవరపు దావీదు, దానియేలు, రంజిత్, లాజర్ మరియు గురవయ్య చిట్టెమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని జీవరత్నం, చిన్నమ్మ, పుల్లయ్య, మరియమ్మ, అజయ్, విజయ్, భాగ్యమ్మ, మరియమ్మ గారి పేరిట కృతజ్ఞత దివ్య పూజాబను సమర్పించమని కోరుచున్నారు. ఈ ఉద్దేశాల కొరకు మరియు మనందరి యొక్క ఉద్దేశాల కొరకు ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. దేవుని చేతి మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ దైవ ప్రజలారా, క్రీస్తు ప్రభు నేనే అను పదజాలాన్ని 7 మార్లు ఉపయోగించినట్లుగా యోహాను సువార్తాకారుడు చాలా చక్కగా రాస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈనాడు 7వ మాటగా ప్రభు అని యేసుక్రీస్తు నేనే నిజమైన ద్రాక్షావల్లిని అని పలుకుతూ ఉన్నారు. ఈ పదజాలము పాత నిబంధన గ్రంథంలో దేవుడైన ఏవే మోషేతో చెప్పినట్లుగా మనం వింటూ ఉన్నాం. దీనిని బట్టి నేను అనేటువంటి ఈ పదజాలము క్రీస్తు ప్రభువుకి దైవ స్వభావాన్ని, దైవ రూపాన్ని గూర్చి వివరిస్తూ ఉంది. కనుక ఆ భగవంతుడు నేను లేదా నేనే అనేటువంటి ఈ పదజాలము దేనికి నిదర్శనంగా ఉంది అంటే నిత్య జీవితానికి, సజీవత్వానికి, మరణము లేనటువంటి అమరత్వానికి సజీవము. కనుక మనం ఆరాధించేటువంటి ఈ భగవంతుడు, మనం విశ్వసించేటువంటి క్రీస్తు ప్రభు సజీవుడైనటువంటి దేవుడు. కనుక ఈ సజీవుడైనటువంటి దేవుణ్ణి, క్రీస్తుని మనం విశ్వసించే క్రమంలో ఈ లోక సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలు మనకు అడ్డుగా ఉండకూడదు అని ఈనాటి మొదటి పట్టణంలో మనము చూస్తూ ఉన్నాం. మొదటి పట్టణంలో సున్నతి విషయంలోనికి మనస్పర్ధలు వచ్చేసరికి సంఘములో ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల కన్నా మనము విశ్వసిస్తున్నటువంటి క్రీస్తు ఉన్నతమైనటువంటి వాడు, అది నిజమైనటువంటి సజీవుడైనటువంటి దేవుడు. కాబట్టి మనం ఈ లోక సంబంధమైనటువంటి ఈ ఆచార వ్యవహారాలు, సిద్ధాంతాలన్నీ కూడా మనం కూర్చొని మాట్లాడుకొని సరళం చేసుకోవాలి అని మనందరికీ కూడా ఆనాడు అపోస్తులైనటువంటి పౌలు ఏ విధంగా అయితే సంఘములో వచ్చినటువంటి విభేదాన్ని సరిచేశారో, ఈరోజు మనము కూడా సంఘములో వస్తున్నటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు ఇవన్నీ కూడా కూర్చొని ఒకరిని ఒకరు సరిచేసుకోవాలి. ఎందుకు అంటే ఐక్యత పవిత్రాత్మకు గుర్తు. సంఘంలో ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో ఆ సంఘంలో దేవుని యొక్క ఆత్మ ప్రస్ఫుటముగా ఉంది అని దాని అర్థం. కనుక మన సంఘాలలో మనలో మన కుటుంబాలలో విభేదాలు, మనస్పర్ధలు వస్తూ ఉంటే ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క కృపతో పాటు మనతో ఉండాలి అని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. చేసినటువంటి పాపములను జ్ఞాపకపరుచుకుంటూ ప్రభువు నుండి పాపక్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరి మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిర్మల హృదయములను ప్రసాదించువాడవు, ప్రేమించువాడవు నీవైనను
మా మనస్సులను నీ వైపునకు మరల్చుకొనము. తద్వారా అవిశ్వాసమనడు అంధకారము నుండి విముక్తిని పొందినవారు నీ సత్యపు వెలుగు నుండి వైదొలగకుండా దృఢముగా ఉందురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. మొదటి పట్టణము. యెరూషలేము వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తలులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలెనని నిశ్చయించిరి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు. ఆ దినములలో యూదయా నుండి కొందరు మనుషులు అంతియోక్యాకు వచ్చి, సోదరులకు మోషే చట్ట ప్రకారము సున్నతి పొందెనని తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి. ఈ విషయమును గూర్చి వారికిని పౌలు బర్నబాలకును తీవ్రమైన వాద ప్రతివాదములు జరిగిను. అందుచే పౌలు బర్నబా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తలులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలెనని నిశ్చయించిరి. క్రైస్తవ సంఘముచే పంపబడి వారు ఫినీషియా సమారియాల మీదుగా వెళ్ళి అన్యులు దేవుని పక్షమున చేరిన విషయమును వారికి తెలియపరిచిరి. ఈ వర్తమానము సోదరులకందరులకు చాలా సంతోషమును కలిగించెను. వారు యెరూషలేమునకు చేరుకొనగానే క్రైస్తవ సంఘము అపోస్తలులను పెద్దలను వారికి స్వాగతమిచ్చిరి. దేవుడు తమలో ఉండి చేసినదంతయు వారు వీరికి తెలిపిరి. కానీ పరిసయ్యుల పక్షమునకు చెందిన కొందరు విశ్వాసులు లేచి, వారు సున్నతి చేయించుకొనవలెను, మోషే చట్టమునకు విధేయత చూపవలెను అని పలికిరి. అందుచే అపోస్తలులను పెద్దలను ఈ సమస్యను గురించి ఆలోచించుటకు సమావేశమైరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేము, మా పాదములు నీ ద్వారములలో అడుగుపెట్టినవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేమును పునరుద్ధరించి ఏకనగరముగా నిర్మించిరి. ఇజ్రాయేలు తెగలు ప్రభు తెగలు ఇచ్చటికి ఎక్కి వచ్చి ప్రభు ఆజ్ఞ ప్రకారము ఆయనకు వందనములు అర్పించును. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. ఇచ్చట న్యాయ సింహాసనములు దావీదు వంశముల న్యాయ సింహాసనములు నెలకొని ఉన్నవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. ఆనందనాదముతో నిన్ను కీర్తించెదా, వేణువులా నీ కీర్తన పాడెదా. ఆనందనాదముతో నిన్ను కీర్తించెదా, వేణువులా నీ కీర్తన పాడెదా. నీ ప్రభావము
విశ్వసనీయత జగతికి చాటెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరిప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దానంతటా అది ఫలింపచాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపచాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. నా యందు నివసింపనివాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసుగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథునియందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు ఉపమాన రీతిగా తనను తాను నిజమైన ద్రాక్షావల్లిగాను క్రైస్తవ విశ్వాసులను తీగలుగాను వర్ణిస్తూ వచ్చారు. ఈ వర్ణనలో ప్రధానముగా 2 విధాలైనటువంటి తీగలను, 2 రకాలైనటువంటి తీగలను, వాటి స్థితిని గురించి చాలా చక్కగా ప్రభు అయిన యేసు సువార్త పట్టణంలో వివరిస్తూ ఉన్నారు. ఈ 2 రకాలైనటువంటి తీగలు 2 రకాలైనటువంటి క్రైస్తవ జీవితానికి, స్వభావానికి తార్కణ్యంగా నిలుస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే మనము ఈరోజు ఈ మొదటి రకానికి చెందినటువంటి తీగను గురించి కొద్ది క్షణాలు ధ్యానించుకుందాం. దీనిలో ప్రభు చెబుతూ ఉన్నారు, ఈ మొదటి రకానికి చెందినటువంటి తీగ నిరంతరము దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవిస్తూ ఉంటుందంట. ఈ తీగ నిరంతరము ద్రాక్షావళిని అంటిపెట్టుకొని జీవిస్తూ ఉంది. కనుక దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించడం అంటే అంత సులభతరమైనటువంటి విషయం కాదు. ఆయన అంటిపెట్టుకొని జీవించడము, ఆయన అనుసరించడము, ఆయన ఆజ్ఞానుసారం జీవించడం అనేది అంత సులభతరమైనటువంటి కార్యము కానే కాదు. పాత నిబంధన గ్రంథం నుంచి మనం చదువుతూ ఉన్నాం. అనేక మంది ఆయనను అంటిపెట్టుకొని జీవించే ప్రయత్నంలో వారి జీవితాల్లో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని కష్టాలు వారు చవి చూశారో
వారు అనుభవించారో పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. దానిలో ప్రథములు నోవాను మనం చూసుకున్నట్లయితే ఆయన జీవితంలో క్రీస్తుని దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించడం ద్వారా, తండ్రి అయిన దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకొని జీవించడం ద్వారా తన జీవితంలో ఎన్ని అవమానాలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినా ఆయన దేవుణ్ణి విడిచిపెట్టకుండా అలాగే ఉన్నాడు. యోబు జీవితాన్ని మనం పరిశీలిస్తే తన జీవితంలో ఎన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎన్నడూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకొని జీవించాడు. మరియ తల్లి తన జీవితంలో ఎన్ని అవమానాలు, శ్రమలు, కష్టాలు వచ్చినా ఆమె కూడా ఎన్నడూ కూడా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఆ వాక్యానుసారం జీవిస్తూ దేవునికి అంటిపెట్టుకొని జీవించింది. కనుక మనం దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించడం ద్వారా, దేవునితో ఐక్యమై జీవించడం అనేది అంత సులభతరమైనటువంటిది కాదు. మరి ఏ విధంగా మనం దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించాలి? ఏ విధంగా మనము దేవునితో ఐక్యమై జీవించాలి? అది ఏ విధంగా సాధ్యపడుతుందంటే కేవలము ప్రార్థనా జీవితం ద్వారా మాత్రమే సాధ్యపడుతూ ఉంది. దానికి నిలువెత్తు సాక్ష్యము క్రీస్తు ప్రభువే. తాను ఈ లోకంలో జీవించినన్నాళ్ళు కూడా తన తండ్రితో నిరంతరము ప్రార్థనలో మమేకమవుతూ వచ్చారు. తన తండ్రితో నిరంతరము ప్రార్థనలో మాట్లాడుతూ వచ్చారు. ఈ విధంగా క్రీస్తు ప్రభు తన ప్రార్థన ద్వారా తన తండ్రిని అంటిపెట్టుకొని తండ్రి కుమారుడు ఐక్యమై జీవించారు. అదే రీతిలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవునితో ఐక్యమై జీవించాలి అంటే ఈ తీగ ఏ విధంగా అయితే ద్రాక్షావల్లిని అంటిపెట్టుకొని జీవించాలి అంటే అదే రీతిలో జీవించడము మరి ఎంత కష్టమో అదే రీతిలో మనము కూడా దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించడంలో కూడా అన్నీ శ్రమలు, అన్నీ కష్టాలు, అన్నీ సమస్యలు ఉంటాయి. ఇది ఏ విధంగా మనము ఈ శ్రమల నుంచి బయటపడాలి, వీటన్నిటి నుంచి బయటపడి దేవునితో ఐక్యమై ఉండాలి అంటే కేవలం ప్రార్థనా జీవితం ద్వారా మాత్రమే. ఈ ప్రార్థన మనలను దేవునికి ఏకం చేస్తూ ఉంటుంది, దేవునితో ఐక్యం అవడానికి బలంగా మనకు మారుతూ ఉంది. ఇంకా రెండవదిగా దేవుణ్ణి అంటిపెట్టుకోవడము ఏ విధంగా సాధ్యమవుతుందంటే దేవుని వాక్యము ద్వారా. దైవ వాక్యాన్ని ఏ వ్యక్తి అయితే నిరంతరము పారాయణం చేస్తూ ఉంటారో వారు ఏటి ఒడ్డున నాటబడినటువంటి చెట్టు వలె ఉంటారు అంట. కనుక మనము దేవునితో ఐక్యమై జీవించాలంటే, ఆయన అంటిపెట్టుకొని జీవించాలి అంటే దేవుని వాక్యాన్ని నిరంతరము మనం చదువుతూ ఉండాలి. తద్వారా ఎప్పుడైతే మనం దేవుని అంటిపెట్టుకొని జీవిస్తామో, ఏ విధంగా అయితే తీగ ద్రాక్షావళిని అంటిపెట్టుకొని ఉన్నప్పుడు అధికంగా ఫలిస్తూ ఉందో అదే రీతిలో మనము కూడా దేవుని చేత అధికంగా దీవించబడతాం. ఆ దీవెనలు మనం వర్ణించలేనటువంటివి, అవి పొంగి పొర్లేటువంటి దీవెనలుగా, నిరంతరము పచ్చగా ఉండేటువంటి దీవెనలుగా దేవుడు మన జీవితాల్లో మారుస్తూ ఉంటాడు. వారు ఏ కార్యం పట్టినా విజయమే, వారు ఏది చేద్దామన్నా దేవుని కృపావరాలే, వారు ఏది తలపెట్టినా దేవుని ఆశీస్సులే. కనుక ఈ ఫలాలను మనం పొందుకోవాలి, ఈ దేవుని యొక్క అధికమైనటువంటి ఫలాలు మనం పొందుకోవాలి అంటే అది ప్రభు చెబుతూ ఉన్నటువంటి మరి రెండో విషయం ఏమిటి అంటే ఆ తీగ అధికంగా ఫలించబడటానికై అది కత్తిరించి సవరించబడాలి. ప్రియ విశ్వాసులారా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుమారులు, నీ బిడ్డలు దీవించబడాలి అంటే, నీ కుటుంబం దీవించబడాలి అంటే నీవు నీ కుటుంబాన్ని సరిచేయాలి, నీ కుటుంబాన్ని సరిదిద్దాలి. ఎప్పుడైతే నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను నువ్వు సరిచేస్తావో ఆ బిడ్డలు అధికంగా దీవించబడతారు అంట, వారు అధికంగా ఫలించబడతారు. ఏ విధంగా అయితే ఈ తీగ కత్తిరించి సరిచేయబడుతుందో, ఆ సరిచేయబడినటువంటి తీగ అధికమైనటువంటి ఫలాలను ఇస్తూ ఉందో, అదే రీతిలో నీ కుటుంబంలో నీ బిడ్డలను నువ్వు సరిచేయగలిగినప్పుడు, వారిని సరిదిద్దినప్పుడే వారు కూడా
అధికంగా ఫలించబడతారు. వారిని ఏ విధంగా సరిదిద్దాలి, వారిని ఏ విధంగా నడిపింపాలి అంటే ప్రభువు యొక్క వాక్యము సామెతల గ్రంథంలోను మరి ద్వితీయోపదేశ కాండంలో చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు. నీ బిడ్డలను నీవు దైవ వాక్యానుసారంగా నడిపించు. ఆ దైవ వాక్యానుసారంగా నడిపిస్తూ వారు నిద్రిస్తున్నా మేల్కొని ఉన్నా, నడుస్తూ ఉన్నా, ఆడుతూ ఉన్నా దేవుని వాక్యాన్ని నిరంతరము వారికి బోధించమని తెలియపరుస్తూ ఉంది. ఈ విధంగా మరి దేవుని అంటి పెట్టుకున్న వారు దీవించబడతారంట. ఇంకా రెండవ రకానికి చెందినటువంటి తీగే దేవునికి దూరమైనటువంటిది, దేవునికి వేరుగా ఉన్నటువంటి తీగ. వేరుగా ఉన్నటువంటి తీగ ఏ విధంగా అయితే మరి కత్తిరించి వేరు చేయబడి ప్రోగు చేయబడి నరకాగ్నిలో వేయబడుతుందో, అదే రీతిలో ఈ బిడ్డలైతే దేవునికి దూరంగా ఉంటారో, దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటారో వారి జీవితాలు కూడా ఇగో ఎండిపోయినటువంటి తీగ వలె, అగ్నిలో కాల్చబడినటువంటి తీగల వలె మారుతూ ఉంటాయి అంట. కనుక ప్రియ విశ్వాసులారా, మనము ఈ ప్రార్థన ద్వారా దేవుని వాక్యము చదవటం ద్వారా దేవునికి అంటి పెట్టుకొని అధికంగా ఫలించడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మది తలుపులు తెరిచి మలినములు విడచి నా హృదిని కానుకగా నీకీయ తలచి. మది తలుపులు తెరిచి మలినములు విడచి నా హృదిని కానుకగా నీకీయ తలచి. ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో, ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో అంకితమవ్వాలని అరుదించితి దేవా. అంకితమవ్వాలని అరుదించితి దేవా. మది తలుపులు తెరచి మలినములు విడచి నా హృదయనే కానుకగా నీకీయ తలచి. సహోదరి సహోదరులారా, నేరును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ పవిత్రమైన ఈ పాస్కా పరమరహస్యం నిర్వహణ యందు ఆనందోత్సాహములు కలిగి ఉండునట్లును అనుగ్రహింపుము. మాకు నూతన జన్మం నొసగి పరమ పవిత్ర కార్యములు మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అని క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలియర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మన రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచూ నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమ నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం.
ఏ విధమునయు మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయవలను. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణము ప్రకటించుదుము, మీ ఉత్థానమును చాటుదుము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నా. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందుండుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితోనొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుకుని నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగులించుకొనిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనిచున్నాను. ఆమేన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, ఆత్మయానందము ఒసగే ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మయానందము ఒసగే ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవజలములు తానై పూజ్యమయాయని మనకు మధురమే విందు పరమాత్ముని వరవిందు. ద్రాక్షావల్లిని నేనే అనచు నాలో తీగలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు, జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజమే ఆయని మనకు మధురమే విందు పరమాత్ముని వరవిందు. రక్షకుడు సజీవుడై లేచి తన రక్తము ద్వారా రక్షణను పొందిన మనపై తన దివ్య జ్యోతిని ప్రకాశింపచేసెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ రక్షణ కార్యములు మా ఈ జీవితమందు మాకు సహాయపడి మమ్ము అక్షయ జీవమునకు చేర్చగలుగునుగాక. మా ప్రభు అని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితివమ్మ,